సార్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఆల్టర్‌నేట్ ఏదైనా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మనకు గుర్తొస్తుంది. మ్యూచువల్ ఫండ్సే ఎందుకు అంటే మీరేమంటారు? సార్ జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్ మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ గురించే మాట్లాడుతాము. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకని మాట్లాడేటప్పుడు ఏంటంటే సార్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. అంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎందుకు చేస్తాం? మనకు మంచి వెల్త్, మంచి రిటర్న్స్ రావాలి. రైట్? ఎఫ్‌డీలు, గిఫ్డీలు తీసుకున్నా లేకపోతే చిట్టీలు కట్టినా అక్కడ రిటర్న్స్ అయితే మనకి ఎఫ్‌డీలో తీసుకుంటే 6%, 5.5% అలాగే రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ ఒక 6% లేదా 5% ఉండేటప్పుడు మనకి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. ఎఫ్‌డీలు పెడితే ఏమవుతుందంటే ఒక 6% ఇచ్చినా సరే, ఒక 7% వచ్చినా సరే, ఒక ఇన్‌ఫ్లేషన్ 6% ఉండేటప్పుడు మన రియల్ గ్రోత్ 1% ఉండాలి. సో, ఇన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే ఈ హిస్టరీ చూసుకుంటే ఒక 12-15% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసి ఒక 6% ఇన్‌ఫ్లేషన్ తీసినా రియల్‌గా ఒక 6% గ్రోత్ అనేది కనబడుతుంది. ఫ్యూచర్‌లో మనం ఎప్పుడైనా మన రిటైర్మెంట్ ఇక్కడి నుంచి ఒక 15, 20 ఇయర్స్ తర్వాత మన రిటైర్మెంట్ ప్లాన్ తీసుకున్నప్పుడు మనకేంటంటే ఒక పెద్ద కార్పస్ కావాలి. ఆ రియల్ గ్రోత్ అనేది ఉండాలి. లేకపోతే మన ఇన్‌ఫ్లేషన్‌ని సస్టైన్ చేసి మనం బతకలేం. ఇవాళ బతికేటట్టు కూడా రేపు బతకలేం. అంత కష్టం అయిపోతది. సో, ఫ్లి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు అని మాట్లాడుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ ఒక ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎస్ఐపి చేసుకోవచ్చు, లంప్ సమ్ చేసుకోవచ్చు. మనకెప్పుడైనా కావాలన్నప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.